ఆసియాలోని అతిపెద్ద వైమానిక ప్రదర్శన అయిన ఏరో ఇండియా 2025కు సిలికాన్ సిటీ బెంగళూరు వేదిక అయింది. ప్రపంచ దేశాలు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక ఎయిర్ షోను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు యలహంకలోని వైమానిక దళ స్టేషన్లో ఈ షోను ప్రారంభించారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ షో కోసం ఏర్పాట్లను అట్టహాసంగా ఏర్పాటు చేశారు. మొత్తం 42,000 చదరపు మీటర్ల విస్తీర్ణలో 150 విదేశీ కంపెనీలు సహా 900 మంది ఎగ్జిబిటర్లు ఈ షోలో పాల్గొన్నారని రక్షణ శాఖ వెల్లడించింది. దేశంలో ఏర్పాటైన అతిపెద్ద ఎయిర్ షోగా ప్రఖ్యాతిగాంచింది. భారత్తో పాటు ప్రపంచ దేశాల యుద్ధ విమానాలు గగనంలో సందడి చేశాయి. 2 ఏళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ షో బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ వేదిక అయింది. జనవరి 10 నుండి 14 వరకు ఎయిర్ షో ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్తో జరుగుతుంది. ప్రపంచ దేశాల యుద్ధ విమానాలు షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా, రష్యా, అమెరికాపైనే ఉంది. అయితే ఈసారి అప్డేటెడ్ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా ఉవ్విళ్లూరుతుంది. రష్యా రూపొందించిన Su-57 అలాగే అమెరికాకు చెందిన F-35 లైట్నింగ్ 2 విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలో 90 వరకు దేశాలు ప్రాతినిధ్యం వహించాయి.